బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చింది. ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చింది. ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, ప్రాసిక్యూషన్ అనుమతి లభించిన వెంటనే ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తుందా? పవన్, ఈ ఫార్ములా కేసులో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా చూస్తే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ ను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఈ యొక్క ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి కూడా ఏసీబీ దీనికి సంబంధించి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఇప్పటికే యొక్క విచారణ కూడా కొనసాగిస్తుంది. అంతేకాకుండా కేటీఆర్ ని కూడా గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతించడంతో దీనికి సంబంధించి కేటీఆర్ ని కూడా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం యొక్క ఈ కార్ రేసులో యొక్క అనుమతిస్తూ ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు రాజకీయం కావచ్చు, ఇటు అధికారుల పైన కూడా ప్రాసిక్యూషన్ అనుమతి రావడంతో ఛార్జ్ షీట్ చేయడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కేసుకు సంబంధించి నిందితుల పైన ఐపీసీ 409, రెడ్ విత్ 120B, సెక్షన్ 13A, రెడ్ విత్ 32 దీనికి సంబంధించి కూడా కేసు కూడా నమోదు చేశారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్లుగా దీనికి సంబంధించి విచారణ కూడా కొంత వెల్లడైంది. అయితే నేరపూరిత కుట్రకు పాల్పడిన ఏసీబీ అధికారులు కూడా కొన్ని అభియోగాలు కూడా మోపారు. దానికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ లో పూర్తిగా ఎలాంటి అంశాలు పొందుపరుస్తారని మాత్రము వేచి రాష్ట్ర పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ఈ కేసులో ఈడీ కూడా రంగులోకి దిగి నిధుల మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరుపుతుంది కదా, మరి అరవింద్ కుమార్ ను ఈడీ మళ్ళీ విచారించే అవకాశం ఉందా పవన్? అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అన్ని అంటే ఒకవైపు ఈడీ, మరోవైపు ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ పిఎల్ రెడ్డితో పాటు A4 గా ఎస్పీఓ కంపెనీకి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఈ యొక్క కేసు కూడా నమోదు చేశారు. ఇందులో మాత్రము మనీ లాండరింగ్ జరిగిందనే దానిపైన కూడా ఈడీ అధికారులు కూడా కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు కూడా జరుపుతున్నారు. అసలు మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, అంతేకాకుండా దీనికి సంబంధించి అనుమతి ఎవరిచ్చారు అనే దానిపైన కూడా ఈడీ అధికారులు ప్రధానంగా దీనికి సంబంధించి దర్యాప్తులో భాగంగా కూడా దీనికి ఈడీ అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగించారు. అయితే ఇందులో ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ అనుమతించే నేపథ్యంలో పూర్తిగా ఏసీబీ అధికారులు కూడా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఇంకోటి ఇప్పుడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా కేంద్రము ఈ యొక్క ప్రాసిక్యూషన్ కు అనుమతించడంతో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారనే దానిపైన కూడా వేచాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ తాను కేవలం పై అధికారుల ఆదేశాలు మాత్రమే పాటించారని చెప్పినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. దీనిపైన ఏసీబీ ఏమంటుంది పవన్? అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రము తనకు పైనుంచి అధికారులు యొక్క మనీ సంబంధించిన విషయంలో అంటే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా చేస్తానని దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.